హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో పొట్లకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ఒక 2 పొట్లకాయలను తీసుకుని బాగా కడుక్కుందాం. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. నేను చూపిస్తున్న విధంగా మధ్యలోకి కట్ చేసుకుని అందులో ఉన్న గింజల్ని రిమూవ్ చేసుకుందాం. ఈ గింజల్ని స్పూన్తోనూ రిమూవ్ చేయొచ్చు, లేకపోతే హ్యాండ్తో కూడా రిమూవ్ చేసేసుకోవచ్చండి. ఇదే విధంగా అన్నిట్లో ఉన్న గింజల్ని రిమూవ్ చేసుకుందాం. చాలా సింపుల్గా పొట్లకాయ ఫ్రై అనేది రెడీ చేసుకోవచ్చండి. పొట్లకాయ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, అలాగే వెయిట్ లాస్ కూడా పొట్లకాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా మీరు కూడా పొట్లకాయని తినడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ గింజలన్నీ రిమూవ్ చేసుకున్నాక ఒక్కొక్క పొట్లకాయని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలండి, అలా అయితేనే ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇదే విధంగా అన్ని పొట్లకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ వీటిని ఒకసారి బాగా కడుక్కుందాం. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనం కడిగి పెట్టుకున్న ముక్కల్ని యాడ్ చేసుకుని కాసేపు బాయిల్ చేద్దాం. ఇప్పుడు ఈ బాయిల్ అయిన ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు బాండీని తీసుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని బాగా హీట్ చేద్దాం. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుదాం. ఈ పొట్లకాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే చాలు. చివరిగా ఇందులో రుచికి సరిపడా సాల్ట్, కారాన్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేద్దాం. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా పొట్లకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.